హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్న అందరూ హై పాయింట్స్తో వీడియోని ఎంకరేజ్ చేయండి. అలానే ఇంకో ఛానల్లో వస్తున్న నారావణ్ స్టోరీని కూడా ఫాలో చేయండి. సిన్హా ఫ్యామిలీ సింగిల్ వారసుడు వాడు. ఆ వారసత్వాన్ని మించి 10 పొగరు అహంకారం ఉన్నాయి వాడిలో. వీడికి సంబంధం లేకపోయినా ఎవరినో ర్యాగింగ్ చేస్తూ ఉంటే ఆ గ్రూప్ మొత్తాన్ని చితకొట్టి స్ట్రైట్గా వెళ్ళి ప్రిన్సిపల్ ముందే వాడు చేతులు కట్టుకుని నిలబడ్డాడు. అసలు ఏం జరిగిందో ప్రిన్సీ తెలుసుకునే వరకు ఈ తలతిక్క క్యాండిడేట్ ఒక్క మాట కూడా మాట్లాడలేదంట. సీనియర్ పేరెంట్స్తో సహా నెక్స్ట్ డే రాజ్ ఫాదర్ జయదేవ్ సిన్హా కూడా ప్రిన్సిపల్ రూమ్కి అటెండ్ అయ్యారు అని చెప్పాడు అవినాష్. ఆయన వచ్చే వరకు నోటికొచ్చినట్టు తిట్టిన సీనియర్ పేరెంట్స్లో ఒకరు జయదేవ్ గారిని చూడడమే వాళ్ళ అబ్బాయి చంపలు వాయించి ఆయన కాళ్ళ మీద పడ్డారట. సీన్ కట్ చేస్తే తెలిసిన విషయం, సిన్హా ఫౌండేషన్ ఇస్తున్న స్కాలర్షిప్ మీదే ఆ సీనియర్ చదువుకున్నాడు. వాడి పేరెంట్స్ అది చెప్పే వరకు ఆ స్టూడెంట్ గురించి జయదేవ్ గారికి కానీ రాజ్కి కానీ తెలీదు. జయదేవ్ గారు కన్ఫర్మ్ చేసింది ఒక్కటే, నా కొడుకు ఎవ్వరిని కొట్టడు, కొడితే ఇక వాళ్ళు ఈ కాలేజీలో ఉండకూడదని. కాలేజీ నుంచి బయటకు పంపేంత పెద్ద తప్పు సీనియర్స్ చేయలేదని రాజ్ సమర్థించడం కొసమెరుపు. ఆ సీన్ కట్ చేస్తే ఫైనల్గా ఓడిపోయిన సీనియర్స్ రాజ్కి సరెండర్ అయిపోవడంతో ఆ రోజు రాజ్ పెట్టిన రూల్స్ ఇప్పటికీ అందరూ ఫాలో అవుతున్నారు. వాడిని ఓడించి క్యాంపస్ దాటాలని వాడి బ్యాక్గ్రౌండ్ తెలియని సీనియర్స్ ఇప్పటికీ ఫైట్ చేస్తూనే ఉన్నారు. అలా నేను నిన్న రంగంలోకి దిగాను. ప్రిన్సిపల్నే స్టూడెంట్ మెరిట్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఎకానమీ స్టేటస్ని బట్టి స్కాలర్షిప్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఈవెన్ ఇప్పుడు నాకు వచ్చిన స్కాలర్షిప్ కూడా అదే. నా రిఫరెన్స్ కూడా సిన్హా ఎడ్యుకేషన్ ట్రస్ట్ నుంచే వచ్చింది అని అవినాష్ చెప్పింది వినడమే ఇద్దరు కొయ్యబారిపోయి, ఏమంటున్నావురా, ఆర్ యు ష్యూర్ అని నమ్మలేని ఆశ్చర్యంతో ప్రీతి అడుగుతూ ఉంటే విషిత అది కూడా అడగలేని షాక్లో ఉండిపోయింది. మార్నింగ్ ప్రిన్సీ రూమ్కి వచ్చి కలవమంటే నిన్నటి ఫైట్ గురించి క్లాస్ పీకుతారనుకున్నా. రాజ్ హిస్టరీ మొత్తం చెప్పి, రాజ్ సిన్హా ఫ్యామిలీ వారసుడన్న విషయం కాలేజీలో తెలియకూడదని వార్నింగ్ ఇచ్చి పంపించారు అని అవినాష్ క్లారిటీ ఇస్తూ ఉంటే, ఇందుకేనా వాడికి అంత పొగరు అని చిటపటలాడింది విషిత. దీనివల్లనే వాడు స్టాఫ్ మొత్తానికి ఫేవరెట్ అయిపోయాడు అని చిట్లించిన కళతో పళ్ళు నూరుతూ కచ్చిగా అంటే, లేదు లేదు, నాట్ బికాస్ ఆఫ్ దట్. ఆ రోజు రాజ్ పెట్టిన రూల్స్కి స్టాఫ్ అందరూ ఫ్లాట్ అయిపోయారు. ర్యాగింగ్ అంటే స్టూడెంట్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసేలా ఉండాలి, సంతోషాన్ని ఇవ్వకపోయినా వాళ్ళ స్ట్రెంగ్త్ తెలుసుకునేలా ఉండాలి. ఎక్కడైనా ఎప్పుడైనా ఏ స్టూడెంట్ అయినా సీనియర్స్ ర్యాగింగ్ వల్ల బాధపడితే ఆన్ ద స్పాట్ ఎటువంటి ఎంక్వైరీ లేకుండా ఆ జూనియర్ ఆ సీనియర్ స్టూడెంట్ మీద యాక్షన్ తీసుకోవచ్చు, ఈవెన్ పనిష్మెంట్ కూడా ఇవ్వచ్చు. అమ్మాయిలను అబ్బాయిలు ర్యాక్ చేయకూడదు, అందుకే మీ ఇద్దరిని కూడా అమ్మాయిలే కార్నర్ చేశారు. ఇటువంటి రూల్స్ చాలానే ఉన్నాయి. ఆ రూల్స్ అన్నీ తెలుసుకున్నాక నా తర్వాత నా చెల్లిని కూడా ఇదే కాలేజీలో జాయిన్ చేయాలని ఫిక్స్ అయిపోయాను అని కాన్ఫిడెంట్గా చెప్పాడు అవినాష్. బుర్ర కథలా అంతా విని అవినాష్ డెసిషన్కి వింతగా చూశారు ఇద్దరు. ఏంటా చూపు, వాడి మీద నాకు కోపం ఏమీ పోలేదు. వాడు చీట్ చేసి గెలిచాడు, అదైతే ఫిక్స్. బట్ మా సిస్టర్కి ఈ కాలేజ్ సేఫ్ అనిపించింది, అందుకే చెప్పాను అని ఒత్తి పలుకుతూ ఉంటే, నీకు సిస్టర్ కూడా ఉందా అని అప్పటి వరకు తెలియని విషిత అడిగితే, ఉంది. అమ్మ నాన్న ఇద్దరు విలేజ్లో ఉంటారు, వాళ్ళతో పాటు ఉండి అక్కడే చదువుకుంటోంది. నా స్టడీస్ కంప్లీట్ చేసి మంచిగా సెటిల్ అయ్యి వాళ్ళని బాగా చూసుకోవాలి, చెల్లిని బాగా చదివించాలి, తన రెస్పాన్సిబిలిటీ నాదే అని ఒక సగటు మధ్య తరగతి వ్యక్తిగా అవినాష్ తన బాధ్యతల గురించి చెప్తూ ఉంటే ఆసక్తిగా వింటోంది విషిత. అవన్నీ తెలిసిన ప్రీతి అంతటి స్టేటస్ ని వదిలేసుకొని ఒక నార్మల్ స్టూడెంట్ లా సాదా సీదాగా ఉంటున్న రాజు గురించి ఆశ్చర్యపోయింది. అవినాష్ కి ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా సిన్హా ఫ్యామిలీ అంటే ఏంటో తెలిసింది. బట్ ప్రీతి విషిత వాళ్ళదైన బిజినెస్ సర్కిల్లో సిన్హా ఫ్యామిలీ గురించి, వాళ్ళ బిజినెస్ స్ట్రెంగ్త్ ఇంకా స్టేటస్ గురించి వినే ఉన్నారు. అవినాష్ ఫ్యామిలీ గురించి ఒక్కొక్కటిగా అడిగి తెలుసుకుంటూ తన గురించి చెప్తోంది విషిత. మధ్య మధ్యలో ప్రీతి కూడా అడిగిన వాటికే ఆన్సర్ ఇస్తూ వాళ్లతో పాటే నడుస్తూ ముగ్గురు క్యాంటీన్ నుంచి రిటర్న్ వస్తున్నారు.
ప్రెషర్ లేని ఫ్రెషర్స్ కావడంతో మిగతా వాళ్ళలా కాకుండా చాలా జాలీగా ఇష్టానికి ఉన్నారు ముగ్గురు. నడినెత్తి మీద ఆకాశాన మండుతున్న సూర్యుణ్ణి పచ్చగడ్డిలో వెల్లకిలా పడుకొని నల్లద్దాల చాటు నుంచి చూస్తున్నాడు రాజ్. వాకింగ్ ట్రాక్ మీద నుంచి వెళ్తున్న వాళ్ళకి సైడ్ గార్డెన్ లో 2 చేతులు తల కింద పెట్టుకొని క్రాస్ లెగ్ తో ఆకాశంలోకి చూస్తూ పడుకున్న రాజ్ కనపడడమే ఆగిపోయి చుట్టూ చూస్తే ఆ చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. ఒక్కడే ఉండడంతో ముగ్గురు వింతగా చూస్తూ ఉంటే మిట్ట మధ్యాహ్నం పచ్చగడ్డిలో పడుకుని చుక్కలు లెక్క పెడుతున్నాడా అని వెటకారంగా అంది విషిత. ఆ మాట వాడి చెవిన పడిందే అనుకో, సీనియర్ పొజిషన్ లో వచ్చి వార్నింగ్ తో పాటు పనిష్మెంట్ కూడా ఇస్తాడు. అవసరమా నీకు అని హెచ్చరించాడు అవినాష్. సీనియర్ అని గుర్తుకొచ్చి క్షణం కంగారు పడినా వెంటనే నువ్వు వాడికి భయపడుతున్నావా అని కళ్ళు పెద్దవి చేసి నమ్మలేనట్టు అడిగింది విషిత. భయపడటం కాదు, భయపడకుండా వెయిట్ చేస్తున్నా. కోపం చూపించడానికి కూడా సరైన స్పాట్ ఉండాలి. ఇంత స్పీడ్ మంచిది కాదు అని విషితని వార్న్ చేస్తూ ఉంటే వీళ్ళిద్దరి డిస్కషన్ విసుగ్గా అనిపించిన ప్రీతి గార్డెన్ లోకి వెళ్ళింది. అది చూస్తూ షాక్ అయిన విషిత ఏం చేస్తోంది ప్రీతి అని టెన్షన్ గా అడుగుతూ ఉంటే క్యాంపస్ లో వన్ అండ్ ఓన్లీ బెస్ట్ పీస్, ఇంకా సొసైటీలో గ్రేట్ బ్రాండ్ కదా, ఫ్రెండ్షిప్ కోసం వెళ్ళింది అని క్లారిటీ ఇచ్చాడు అవినాష్. నోరు కప్పలా తెరిచి ఫ్రెండ్షిప్పా అంటూ భయం ప్లస్ అమాయకత్వం మిక్స్ చేసి అడుగుతూ ఉంటే అంతకు మించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు అని సీరియస్ గా చెప్పాడు అవినాష్. మనిషి దగ్గరికి వస్తున్న సెన్స్ కి లాంగ్ బ్రీత్ తీసుకున్న రాజ్ ముక్కుకి తాకిన పర్ఫ్యూమ్ ఫ్రాగ్రెన్స్ కి నీ ఫ్రెండ్స్ కి గుడ్ బై చెప్పావా అని 2 అడుగుల దూరంలో ఉండగానే ప్రీతిని కార్నర్ చేశాడు. షాక్ కొట్టినదల్లా ఆగిపోయిన ప్రీతి వాట్ అని కన్ఫ్యూజన్ నిండిన కంగారుతో ప్రశ్నిస్తే చీట్ చేశానన్న కసి, ఓడిపోయిన కోపం వాడివి, అరిచి అడ్వైస్ చేశానన్న అలక విషితది. బెస్ట్ అండ్ గుడ్ బ్రాండ్స్ కి ప్రయారిటీ ఇచ్చే నువ్వు నా కోసం వస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు అంటూ గిరుక్కున సైడ్ కి తిరిగి గాగల్స్ తీసిన రాజ్ వదిలేసావా వాళ్ళని అని స్ట్రైట్ గా పాయింట్ చేశాడు. 3 ముక్కల్లో వాళ్ళ హిస్టరీ చెప్పిన రాజ్ ని కొన్ని క్షణాలు షాక్ స్టేట్ లోనే చూసిన ప్రీతిని సో పిస్తాలా పోజ్ కొట్టకుండా సమాధానం చెప్పు అని కసరడంతో ఉలికిపాటుతో ఈ లోకంలోకి వచ్చి నో నో నో, నా ఫ్రెండ్స్ ని నేను వదిలేయలేదు. అవినాష్ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్ అండ్ విషిత చాలా మంచిది అని కంగారుతో సర్టిఫికెట్ ఇస్తూ నువ్వు ఒక్కడివే కనిపిస్తే వచ్చాను అంటున్న ప్రీతి మాటలో రెస్పెక్ట్ మిస్ అయిన ఎక్స్ప్లెనేషన్ కి దిగ్గున లేచిన రాజ్ వేర్ ఈజ్ రెస్పెక్ట్ అని వేలు చూపిస్తూ మీదకు వస్తే బెదిరి వెనక్కి అడుగు వేసిన ప్రీతి బాడీ లాంగ్వేజ్ అంత దూరం నుంచి గమనిస్తున్న అవినాష్ మండిపోతున్నాడు అక్కడ. తనంటే నీకు చాలా ఇష్టం కదా అని అవినాష్ కోపం గమనిస్తూ అడిగింది విషిత. నా వాళ్ళనుకుంటే నేనిచ్చే వాల్యూ అది అని ఒక్క మాటలో చెప్పి ముందుకు వెళ్తుంటే వద్దు వెళ్ళొద్దు, నువ్వు వెళ్తే ఓవర్ చేస్తాడు అని హ్యాండ్ పట్టుకుని ఆపి వెయిట్ చేద్దాం అనడంతో విషిత ఆలోచనకి నిజమే అనుకుంటూ నిలబడిపోయాడు అవినాష్. సారీ సార్, మిస్ చేశాను అని తెచ్చి తగిలించిన రెస్పెక్ట్ తో బెదురుగా చెప్పి మీకు మా గురించి అన్ని విషయాలు తెలుసా అని ఆశ్చర్యంగా ప్రశ్నించింది. మీరేమన్నా ఆల్ ఇండియా సెలబ్రిటీలా తెలుసుకోలేకపోవడానికి? మీ డాడ్ మనోజ్ గారికి ఆల్రెడీ నేను తెలుసు. ఇక తను యోగేందర్ డాటర్. ఫైనల్ గా వాడు పేరెంట్స్ కోసం ఫ్యూచర్ ని ఛాలెంజ్ గా తీసుకొని పరిగెడుతున్నాడు. 3 భిన్న ధృవాలు, ఏ వైపు నుంచి చూసినా సింక్ అవని మీ క్యారెక్టర్స్ కి 3 కోణంలా బాగానే కనెక్ట్ అయ్యారు. బట్ మిడిల్ క్లాస్ అనే సైడ్ కి పెట్టకుండా వాడితో నీ స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ కి ఇంప్రెస్ అయ్యాను అని కంప్లీట్ హిస్టరీతో పాటు ఆనెస్ట్ గా తన ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేసిన రాజ్ నీ ఫ్రెండ్షిప్ అప్లికేషన్ పెండింగ్ లో పెడతాను. ఏ రకమైన ఫ్రెండ్షిప్ కావాలో క్లారిటీ వచ్చాక మళ్ళీ కలు అని తేల్చి చెప్పి కదులుతూ ఉంటే నీ వెంటపడి తిరిగి అమ్మాయి లిస్ట్ లో తలుచుకోలేదు. ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్, నా వెనుక ఉన్న నా ఫ్రెండ్స్ లా అని వెంటనే క్లారిటీ ఇచ్చింది ప్రీతి. తన స్పీడ్ కి క్లారిటీకి ఇంకా సిన్సియారిటీకి ఇంప్రెస్ అయిన రాజ్ ఒక్కసారి తనని కాస్త దూరంలో వేళ్లు నలిపేసుకుంటూ పిసికేసుకుంటూ గోర్లు కొరికేసుకుంటూ టెన్షన్ లో కొట్టుకుపోతున్న విషిత ఇంకా అవినాష్ ని ఐ కార్నర్ గా చూసి చచ్చిపోతారేమో అని పాయింట్ చేస్తూ ఉంటే చిన్న స్మైల్ ఇచ్చింది ప్రీతి. తన స్మైల్ కి కళ్ళు చిట్లించి క్యాంపస్ మొత్తం మీద ఫ్రెషర్స్ లో ఫ్రీ బర్డ్స్ లా తిరుగుతుంది మీరే. మిస్యూజ్ చేశారో 1 వీక్ గ్రౌండ్ వర్క్ మొత్తం
మీరే చేస్తారు అని ఫైనల్ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు రాజ్. ముచ్చటగా 10 నిమిషాలు మాట్లాడినందుకే 100 వేరియేషన్స్ చూపించి వెళ్ళిపోతున్న బలుపు బాబుని షాక్ స్టేట్ లో చూస్తూ ఉండిపోయింది ప్రీతి. రాజ్ కాస్త దూరం వెళ్ళగానే పరుగున వచ్చిన అవినాష్ విషిత కుదుపుతూ ఉంటే ఈ లోకంలోకి వచ్చిన ప్రీతితో ఏమన్నాడే అని ఆత్రంగా విషిత అడుగుతూ ఉంటే ఎందుకొచ్చావు అని సీరియస్ గా అరుస్తున్నాడు అవినాష్. ఇద్దరిని వదిలించుకొని అక్కడే ఉన్న బెంచ్ మీద కూలబడి వాటర్ అంది నీరసపు మొహంతో. పరుగున వెళ్లి క్యాంటీన్ నుంచి వాటర్ బాటిల్ పట్టుకొచ్చి ఇచ్చాడు అవినాష్. ప్రీతి అంత చిన్న ఇబ్బందికి కూడా పరుగులు పెడుతున్న అవినాష్ అటాచ్మెంట్ కి చాలా ఇంప్రెస్ అయింది విషిత. కూలింగ్ లేని బాటిల్ చేతిలోకి తీసుకోగానే ముఖమంతా ముడుచుకొని ఏంట్రా ఇది అని ప్రీతి కయ్యమంటుంటే నీ అవసరానికి అది చాలు, మూసుకొని తాగి మ్యాటర్ చెప్పు అని సీరియస్ అయ్యాడు. ఇట్స్ ఓకే ప్రీతి, ముందు తాగి కొంచెం రిలాక్స్ అవ్వు అంటూ బాటిల్ క్యాప్ తీసి విషిత ఇవ్వడంతో అందుకొని సగం ఖాళీ చేసి నా అప్లికేషన్ కన్ఫర్మ్ లిస్ట్ నుంచి తీశాడు కానీ పెండింగ్ లో మాత్రం తీయలేదు అని క్లుప్తంగా చెప్పింది. వాడితో మాట్లాడి నీ బుర్ర కూడా దొబ్బిందా, ఏం వాగుతున్నావే అని అర్థం కాని దానికి అరిచాడు అవినాష్. కొంచెం క్లియర్ గా చెప్పు ప్రీతి, నువ్వెందుకు భయపడుతున్నావు, వాడంతసేపు నీతో ఏం మాట్లాడాడు అని విషిత రిక్వెస్ట్ చేస్తే ఇద్దరికి పిక్చర్ మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి గ్రౌండ్ వర్క్ చేస్తే నా నెయిల్స్ పాడవుతాయి, క్లాస్ కి వెళ్దాం పదండి అని లేచింది ప్రీతి. వాడితో ఫ్రెండ్షిప్ నీకు అవసరమా అని సీరియస్ గా ఫాలో అయ్యాడు అవినాష్. అవినాష్ జలసీతో ప్రీతి ఆరటంతో సంబంధం లేనట్టు ఏదో ఆలోచనతో నెమ్మదిగా వెనకే నడుస్తోంది విషిత. ముందు నడుస్తున్న వాళ్ళిద్దరి ఆర్గ్యుమెంట్ ఒక చెవిలో పడుతున్నా రెండో చెవిలో మాత్రం రాజ్ ప్రీతికి చెప్పిన డైలాగ్స్ రిపీట్ అవుతున్నాయి. బెస్ట్ అండ్ గుడ్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళని అందరూ ఇష్టపడతారు. ప్రీతి ఆశలో తప్పులేదు, అవినాష్ కోపంలోనూ తప్పులేదు. బట్ నాలో ఎందుకు ఈ కన్ఫ్యూజన్, వాడితో నా ప్రాబ్లం ఏంటి అని క్వశ్చన్ మార్క్ లోనే మిగిలిపోయింది విషిత. రోజులు ఎవ్వరి కోసం ఆగకుండా పరిగెడుతూనే ఉంటే అందరూ కాలేజ్ డేస్ లో హ్యాపీగా సెటిల్ అయిపోయారు. అప్పుడప్పుడు ప్రీతి రాజుని పలకరించడానికి ప్రయత్నిస్తూనే ఉంది. అవినాష్ లో జలసిని మించి కోపం పెరిగిపోతూనే ఉంది. ఇటు విషితలో కన్ఫ్యూజన్ అదే స్థాయిలో పెరుగుతూ పోతోంది. తనదైన స్టైల్లో రాజ్ ప్రీతి ఫ్రెండ్షిప్ అప్లికేషన్ పెండింగ్ లో ఉంచి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూనే ముగ్గురిని అబ్జర్వ్ చేస్తున్నాడు. ప్రీతి అవినాష్ ఇద్దరిని ఇంటికి తీసుకువెళ్ళింది విషిత. ప్రీతి క్యారెక్టర్ కి అవినాష్ కేరింగ్ కి యోగేందర్ చాలా ఇంప్రెస్ అవ్వడంతో పాటు తన కూతురికి మంచి ఫ్రెండ్స్ దొరికారని ఫిక్స్ అయ్యారు కూడా. ఆయన సైడ్ నుంచి నెగిటివ్ మార్క్ లేకపోవడంతో విషిత కూడా రిలాక్స్ అయింది. రోజులు గడిచే కొద్దీ ముగ్గురు ఫ్రెండ్షిప్ స్ట్రాంగ్ అవుతూ ఉంటే అట్ ద సేమ్ టైం రాజ్ మీద విషిత అబ్జర్వేషన్ డబుల్ అయింది. అది ఎందుకో తెలుసుకోవడానికి ట్రై చేస్తున్న రోజులు. బాస్కెట్బాల్ టోర్నమెంట్ కి 1 వీక్ ఉందనగా వాయుగుండం బలపడి అధిక వర్షపాతం కాలేజ్ గ్రౌండ్స్ ని పాడు చేయడంతో ముందుగా అనుకున్న ప్లానింగ్ చేంజ్ చేశారు. మొత్తం 5 కాలేజెస్ మీద జరిగే ఈ టోర్నమెంట్ కి అధిక వర్షపాతానికి ఏ మాత్రం డిస్టర్బ్ కానీ మన బలుపు బాబు చదువుతున్న కాలేజ్ హోస్టింగ్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంది. అనుకోని విధంగా వచ్చి పడ్డ ఈవెంట్ కి కాలేజీలో హడావిడి స్టార్ట్ అవ్వడంతో కల్చరల్ యాక్టివిటీస్ లో ఇంట్రెస్ట్ ఉన్న గర్ల్స్ ని ఆడిటోరియంలోకి రమ్మని ఇన్ఫార్మ్ చేశారు. ఆ నోటీస్ ఫ్రెషర్స్ కి కావడంతో ఇంట్రెస్ట్ ఉన్న విషిత నువ్వు కూడా వస్తావా అని ప్రీతిని అడిగితే నో నో నో, వాళ్ళు ఏవేవో చెప్తారు, అవన్నీ నేను చేయలేను, నాకు స్వెట్ వస్తే ఇరిటేషన్ అని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మనం ఇంకా ఏదైనా టీంలో పార్టిసిపేట్ చేద్దాం, నువ్వు కూడా వెళ్ళకు అని అడ్వైస్ ఇచ్చింది. నాకు కల్చరల్ యాక్టివిటీస్ అంటే చాలా ఇష్టం, అసలు అక్కడ థీమ్ ఏంటో చూస్తాను, ఓకే అనుకుంటే పార్టిసిపేట్ చేస్తాను, లేదంటే నువ్వు అన్నట్టు వచ్చేస్తాను అని చెప్పి ఆడిటోరియంలోకి వెళ్తే తనతో పాటు నువ్వు కూడా వెళ్ళొచ్చుగా అని విషిత గురించి తెలిసి అడిగాడు అవినాష్. గ్రౌండ్ లో చీర్స్ గర్ల్లా డాన్స్ తో మన టీం కి సపోర్ట్ చేయమంటారు, లేదా ఆడే వాళ్ళ కోసం వెల్కమ్ ప్రోగ్రామ్ ఇవ్వమంటారు, లేదా విఐపీలకి ఫ్లవర్స్ ఇచ్చి విష్ చేయమంటారు, అది కాకపోతే వాటర్ అందించడం, టవల్స్ అందించడం, ఇలా చాలా మిక్స్ అయి ఉంటాయి, నాకు రానివి ఇష్టం లేనివి నేనెలా చేస్తాను అని ఎదురు ప్రశ్నించింది ప్రీతి.
గ్రౌండ్ లో చీర్స్ గర్ల్స్ అన్న కాన్సెప్ట్ అస్సలు మింగులు పడని అవినాష్ విషిత తిరిగి రావడమే కాన్సెప్ట్ ఏంటి అని సీరియస్ గా అడిగాడు. ఏమైంది, ఎందుకు అంత సీరియస్ గా ఉన్నారు అని ముందుగా ప్రశ్నించిన విషితకి ప్రీతి క్లారిటీ ఇవ్వడంతో చీర్స్ గర్ల్ కాన్సెప్ట్ మన కాలేజ్ లో లేదు. ప్రపోజల్ అయితే పెట్టారు, బట్ ప్రిన్సిపల్ ఒప్పుకోలేదంట. దీని వెనక రాజ్ ఉన్నాడని అందరి టాక్ అని చెప్తూ ఉంటే, మరి నువ్వు దేనికి నేమిచ్చావు అని అడిగిన అవినాష్కి వెల్కమ్ డాన్స్ కి అని చెప్పింది విషిత. సింగిల్ గానా అని ప్రీతి క్యూరియస్ గా అడిగితే, లేదు టీంలో అంది క్లుప్తంగా. టీంలో నీ ఐడెంటిటీ ఎక్కడుంటుంది, సింగిల్ గా పర్ఫామ్ చేయొచ్చుగా అని అడ్వైస్ చేస్తే, సింగిల్ పర్ఫార్మెన్స్ కన్నా టీం పర్ఫార్మెన్స్ చాలా కష్టం. దానికంటూ ఒక ఐడెంటిటీ వస్తే అందులో ఉన్న నాకు కూడా ఐడెంటిటీ ఉన్నట్టే అని చాలా సింపుల్ గా చెప్పిన విషిత, ఎక్కువ టైం లేదు, వెంటనే ప్రాక్టీస్ స్టార్ట్ చేయమని ప్రిన్సిపల్ సార్ ఆర్డర్. సో లంచ్ చేసి వెళ్ళిపోతాను. ఈ 1 వీక్ క్లాసెస్ తర్వాత మీరే నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అని చెప్తూ ఉంటే, ఓకే, నోట్స్ గురించి క్లాసెస్ గురించి టెన్షన్ తీసుకోకు, నువ్వు మాత్రం నీ బెస్ట్ ఇవ్వు అని విష్ చేశాడు అవినాష్. మేకప్ ఏమేం కావాలో చెప్పు, నేను అరేంజ్ చేస్తాను. అండ్ డైట్ కరెక్ట్ గా ఫాలో అవ్వు. ప్రాక్టీస్ లో పడి నెగ్లెక్ట్ చేసావో తర్వాత హెల్త్ ఇష్యూస్ వస్తాయి అని తనదైన ప్రికాషన్స్ చెప్పింది ప్రీతి. ఇక ఆ రోజు నుంచి విషిత మళ్ళీ క్లాస్ కి వెళ్ళిందే లేదు. అలాగే వర్షాల వల్ల బ్రేక్ వచ్చిన బాస్కెట్ బాల్ ప్రాక్టీస్ సీరియస్ గా తీసుకున్నారు మన టీం. కోచ్ కూడా అందుకు తగ్గట్టు ఫుల్ జోష్ మీద మోటివేట్ చేస్తున్నాడు. డే మొత్తం గ్రౌండ్ లోనే హార్డ్ వర్క్ చేస్తున్న టీం కి ఇంట్రడ్యూస్ చేయడానికి ఆ రోజు ఈవినింగ్ డాన్స్ ప్రాక్టీస్ అయిపోయాక విషిత టీం ని లెక్చరర్ గ్రౌండ్ కి తీసుకువెళ్లారు. అప్పటికే ప్రాక్టీస్ స్టార్ట్ చేసి 3 రోజులు అయిపోవడంతో టీంలో ఉన్న అందరితో మంచి పరిచయం అండ్ కోఆర్డినేషన్ ఏర్పడింది విషితకి. గ్రౌండ్ కి వచ్చిన రాజ్ని చూడడమే అమ్మాయిలు మొదలైన గుసగుసలు విషితని ఆశ్చర్యానికి గురి చేస్తే, వీడు మా ముగ్గురికి కాదు, కాలేజ్ మొత్తానికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనుకున్న విషిత తన ప్రమేయం లేకుండానే అంత దూరం నుంచే రాజ్ మీద కళ్ళు నిలిపింది. ఫ్రెషర్స్ ఇంకా అందమైన బుట్టబొమ్మల్లా లైట్ మేకప్ తో మెరిసిపోతున్న అమ్మాయిలతో ఇంట్రొడక్షన్ కావడంతో కరూ ప్రాంతం నుంచి కొట్టుకొచ్చినట్టు అమ్మాయిల పరిచయాల కోసం అల్లాడిపోతున్న సీనియర్ బ్యాచ్ మొత్తం దొరికిన ఛాన్స్ మిస్ చేసుకోకుండా అందిన చేతుల్ని పట్టుకొని తెగ ఊపేస్తున్నారు. అక్కడ జరిగే దానితో సంబంధమే లేనట్టు మానస గారు ప్యాక్ చేసిచ్చిన డ్రై ఫ్రూట్స్ ని పరపరలాడిస్తూ అల్లంత దూరాన ఉండిపోయాడు రాజ్. సబ్స్టిట్యూట్స్ తో కలిపి అబ్బాయిలు 9 మంది, విషిత టీం 11 మంది. 1 అవర్ బ్రేక్ టైం తర్వాత అమ్మాయిలు వెళ్లిపోతే అబ్బాయిలు మళ్ళీ ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తారు. ఎంత కాదనుకున్నా సీనియర్స్ ఇంకా ఆటగాళ్లు ప్రాక్టీస్ మీద సాన తేలిన వాళ్ళ రూపురేఖలకు మొహమాటంతోనూ ఇష్టంతోనూ కొంతమంది కనెక్ట్ అయితే, అమ్మాయిల అందచందాలకి అట్రాక్ట్ అయిన అబ్బాయిలు కొంతమంది. ఎలాగైతేనేమి అందరూ ఒక్కచోటుగా చేరారు. మాటలు దొర్లిపోతూ ఉంటే గలగల నవ్వులు మొదలయ్యాయి. ఫస్ట్ డే ర్యాంక్ చేసిన వాడు విషితతో కూర్చుంటే వాళ్ళిద్దరు పక్కనే సింగిల్ గా మిగిలిన 2 అమ్మాయిలు మాత్రం రాజ్ మీద కళ్ళు నిలిపారు. స్లీవ్లెస్ స్పోర్ట్ డ్రెస్ లో ఉన్న రాజ్ మజిల్స్ ని తినేసేలా చూస్తే వాళ్ళ చూపులకి ఇక్కడ విషిత పాపకి మండిపోతోంది. తనతో మాట్లాడుతున్న సీనియర్స్ కి ఎక్స్క్యూజ్ చెప్పి లెక్చరర్ దగ్గరికి వెళ్లి రాజ్ ని చూపించి, అతను ఎవరు మేడం అని తెలియనట్టే అడిగింది. ఫస్ట్ డే కాలేజ్ లో జరిగిన రచ్చ గురించి ఐడియా లేని లైబ్రరీ మేడం రాజ్ కమ్ హియర్ అని పిలిచి మరీ విషితకి పరిచయం చేస్తే, ఇన్నోసెంట్ డాడీ కూచి అనుకున్న విషితలో మరో యాంగిల్ ఫస్ట్ చూసి షాక్ అయిన రాజ్, ఏంటే ఎక్స్ట్రాల్ చేస్తున్నావు, నేనెవరో నీకు తెలీదా అని సీరియస్ అయ్యాడు. ఎవరో రాజ్ని చూస్తుంటే తనకెందుకు కోపం వస్తుందో అర్థం చేసుకోలేని కన్ఫ్యూజన్ లో ఉన్న విషితకి రాజ్ డైరెక్ట్ గా తన మీద సీరియస్ అవ్వడం నచ్చితే, తొలకరికై వేచి చూస్తున్న ఆమనిలా తన మనసు కేరింతలు కొట్టింది. ఇది చెప్తే రాజ్ ఖచ్చితంగా కొడతాడు. మరి ఏం చెప్పాలబ్బా, తెలిసి కూడా నాటకాలాడి అడ్డంగా ఇరుక్కుపోయాను అని తనలో తానే తెగ నలిగిపోతోంది విషిత. మరి ఫైనల్ గా మన విషిత పాప ఏం చెప్పి బాబు నుంచి తప్పించుకుంటుంది? పాపం మా ఇన్నోసెంట్ పాపని ఈసారికి వదిలేయొచ్చుగా బల్పు బాబు. మొత్తానికి పాప మనసులో ఫస్ట్ కౌంటర్ అయిపోయింది. మరి బాబు ఎన్కౌంటర్ ఎలా ఉండబోతోంది? విషిత మనసులో ఏముందో అవినాష్ తెలుసుకోగలుగుతాడా? తెలిస్తే అవినాష్ రియాక్షన్ ఏంటి? ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.